నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కేవలం 39 సెకండ్ల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు, ఒకటి 7.2 మరొకటి 7.5 తీవ్రతతో వరజిల్లాను వణికించాయి. భవనాలు కూలిపోయాయి, రహదారులు చీలిపోయాయి, వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అంతకు మించి అమెరికా భూగర్భ సర్వే సంస్థ USGS చేసిన అంచనా ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. 10,000 నుంచి 1,00,000 మంది వరకు ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసలు అక్కడ ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దక్షిణ అమెరికా దేశమైన వెనజులాలో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. మొదట రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. ప్రజలు ఇంకా తేరుకోక ముందే కేవలం 39 సెకండ్లలో మరో 7.5 తీవ్రతతో రెండో భారీ భూకంపం రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భూకంపాల కేంద్రం రాజధాని కరాకస్ కు సమీపంలోని మోరాన్ ప్రాంతం వద్ద నమోదైనట్లు అమెరికా భూగర్భ సర్వే సంస్థ తెలిపింది. కరాకాస్ తో పాటు పలు నగరాల్లో బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపాల ప్రభావంతో అనేక భవనాలు కూలిపోయినట్లు, మరెన్నో భవనాలకు పగుళ్లు వచ్చినట్లు సమాచారం. ఇక రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై అమెరికా భూగర్భ సర్వే సంస్థ USGS తన పాగర్ వ్యవస్థ ద్వారా రెడ్ అలర్ట్ జారీ చేసింది. తొలి కంప్యూటర్ ఆధారిత అంచనా ప్రకారం 10,000 నుంచి 1,00,000 మంది వరకు ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ఇది అధికారిక మరణాల సంఖ్య కాదని, భూకంప తీవ్రత, జనసాంద్రత, భవన నిర్మాణాల నాణ్యత వంటి అంశాల ఆధారంగా రూపొందించిన ప్రారంభ అంచనా మాత్రమేనని స్పష్టం చేసింది. భూకంప అనంతరం కరేబియన్ ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు పరిస్థితిని సమీక్షించిన తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ మరిన్ని ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయి నష్టం వివరాలను వెనజులా ప్రభుత్వం సేకరిస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ప్రాణ నష్టం ఎంత అన్నది రానున్న గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.